హాయ్ మామ, వెల్కమ్ టు మై న్యూ బ్లాగ్. మనం తిరగానికి వస్తున్నాం అన్నమాట ఈరోజు. కరెంట్ బ్లాగ్ ఇది. ఎక్కడంటే అక్కడ స్టార్ట్ చేస్తాం. ఇక్కడనే మొంగలి ఎక్కడ పెట్రోల్ ఉందంట మామ నాడు. పెట్రోల్ ఉందంట, వద్దా అంటాడు పెట్రోల్. ये वायर टॉकिंग इंग्लिश कैसे रेस्टोरेंट है वो देखना ना, बहुत बढ़िया रहता टॉप. ఇది చూడండి గైస్, ఎక్సలెంట్ ఉంది అసలు, వేరే లెవెల్ ఉంది वीडियो. वो रेस्टोरेंट का फूड आप खाए तो आपको बहुत पसंद आएगा, हमें इतना आपको पसंद आएगा. మామా ఈ రెస్టారెంట్ అనేది మనం కార్నివల్ రెస్టారెంట్ అనే రెస్టారెంట్కి పోతున్నాము. అక్కడ ఫుడ్ మంచిగా ఉంటుంది అంట, టేస్ట్ పులావ్ ఎక్సలెంట్ ఉంటుంది అంట, టేస్ట్ మొత్తం ఎక్సలెంట్. అన్ని పులావ్ దొరుకుతాయి కదా, మనం అక్కడ టేస్ట్ చేస్తాం ఎట్లుందో. ఫుడ్ మీకు కూడా చూపిస్తాను నేను. ఏమనుకున్నా కానీ మొత్తం వేస్ట్ కాంటాక్ట్ ఉంటుంది, అందువల్ల స్టార్ట్ చేయాలి. ఇక్కడ మనం సడన్గా బండి మీద బండి ఇచ్చి నడుపు నేను వీడియో తీస్తాను ఇప్పుడు. చూడండి గైస్, వ్యూ అయితే ఎక్సలెంట్ ఉంది అసలు. ఈ ఏరియా అనేది మీరు గెస్ట్ చేయండి, లాస్ట్లో చెప్తా, లాస్ట్ వరకు చూడండి. ఏది ఉన్నది చూడండి అమ్మా, ఎక్సలెంట్ ఉంది అసలు బిల్డింగ్ అయితే. యాక్సిస్ బ్యాంక్ లోపలికి. ఓకే ఓకే ఓకే. ఇది మనం ఇప్పుడు బయలుదేరుతూ అర్థమవుతలేదు. ఇక్కడ స్పీడ్ బ్రేకర్ మ్యూజిక్ చేస్తాం మొత్తం. ఇక్కడ చెప్తున్నాం మొత్తం తెలుగు. ఆయన మొత్తం భయపడుతున్నాయి ఆయన డ్రైవ్ చెప్తే. ఎందుకే అట్లా చెప్తాం? ఏది కదా ఇట్లాంటి వేరే ప్లేస్ ఆ క్యాండిడేట్ మొత్తం వ్యూ అనేది మొత్తం కనెక్ట్ చేసింది. ఇక వ్యూ ఇదే ఉంది, ఇక ఉన్న వ్యూ ఇదే చేస్తుంది. ఇదే ఇదే అమ్మ, చేదు పెడతాం. వెళ్ళామమ్మ, ఇంట బండ్లు ఏమొత్తలేవు అని. ఏది మామ, వెళ్ళామమ్మ, కారు వస్తుంది అంట. మొత్తం చెత్త చాలా తొలుకొని వచ్చింది మొత్తం. ఆడ ఏదో వ్యూ చూపిద్దామంటే మీకు ఏదో చేసి ఇక్కడ ఏం చెప్తావే నాకు అర్థమవుతలేదు. ఇక్కడ ఏం చెప్తాను అసలు, ఇక్కడ ఏం ఆడతాం? ఏదో బేకరీకి తొలుకొని వచ్చాను నేను. ఏదో బేకరీకి వచ్చాను. ఏం చేయాలి? ఏం చెప్తున్నాం? ఉన్నాయి చాక్లెట్. మనం ఏదో విప్పుకోదామంటే నాకు ఏదో వచ్చిండు. మొత్తం చెత్త చేసేసాను. మీకు ఎక్సలెంట్ ప్లేస్ చూపిద్దాం అనుకున్నా కానీ అది కుదరలేదు. ఇక మనోడు బండి నడిపి మొత్తం పిచ్చోడు అయ్యండి. ఇక వీడేం చెప్తాడు? ఇక లోపలి చూడండి, ఏం చేయలేదు అసలు, ఏం లేదు మా వాడ. అది కదే కర్నివల్ ఏదో ఉందంట, మా చూపిస్తున్నాడు అన్నాడు అనుకో. ఏ కర్నివల్ చూపిస్తావేమో మొత్తం. ఏం చేసేస్తున్నావు? ఈ బండి మీద కర్నవల్ అంటే నాకు అర్థమవుతుంది. ఇక మళ్ళీ ఏదో రెస్టారెంట్కి వెళ్తున్నాను, ఏదో రెస్టారెంట్ జరిగి. ఏడు కేజీలు కుదురున్నావా? ఆయన ఎందుకు తోలుకోవడానికి తెలుసా? అది రెస్టారెంట్కి ప్రమోషన్ చేయాలి. రెస్టారెంట్ అది రెస్టారెంట్ తిరగనివ్వమంటే ఆ రెస్టారెంట్ ప్రమోషన్కి ఇచ్చాడు. ఆ ప్రమోషన్ గంటలు వేస్తాం చెప్పండి. అలాగే టైం పడుతుంది. లైటింగ్ కావాలి, ఎఫెక్ట్స్ కావాలి, 2-3 కూరగాయలు కావాలి. మస్తు మంది వస్తారు షూటింగ్ కోసం. అరే మామ, ప్లేస్ కోరాలంట, పర్మిషన్ ఉండాలంట. అసలు ఈయన ఎందుకు వస్తుంది, ఎందుకు చూస్తున్నాడు అర్థమవుతుంది. ఏం చూపిస్తున్నా అది నా భూముల అర్థమవుతుంది. అసలు ఎందుకు జరగాలి? మళ్ళీ సముద్ర దగ్గర ఈ హోటల్ని ప్రమోషన్ చేయాలంట. ఏం ప్రమోషన్? నాకు తెలియదు. 7 కిలోమీటర్లు నేను హిందీలో మాట్లాడుతున్నా. నేను హిందీలో నాకు తెలుగు చక్కగా రాదు. తెలుగు చక్కగా రాదన్న. ఈ తెలుగు ఈయన హిందీ మాట్లాడి నీకు తెలుగు. మేము హిందీ में बोल रहा हिंदी में. హిందీలో చెప్తానంట. హైటెక్ ఏరియా, హైటెక్ విషయం కాదు ఇప్పుడు. ప్లేస్ వేసుకోవాలంటే పైన ఫ్రీ కావాలి. ప్లేస్ వేసుకోవాలి. వచ్చిన రెస్టులా నువ్వు అది కూడా చేసుకోకపోతే ఏం చేయాలి?
అరే నువ్వు 7 కిలోలు కొంటున్నావు చెప్పి పెద్ద విషయం కాదు. ఇప్పుడు 7 కిలోలు కొంటున్నావు 7 కిలోలు ఎందుకంటే ఇప్పుడు వీడియోలో చానికి లేదు అది మందు తగ్గుతుంది ఎవరు जोक कैसे जोक जो बड़ा तो सीरियस होता हां भाई बोल रहा हूं सीरियसली इसको అంటే మందు జాతి ఈ మాట అప్పుడే ఇస్తే రాజా నాకు చేస్తలే ఇక మళ్ళా స్పీడ్ బ్రేకర్ మీద ఎగిరేస్తుండు పైసలు అడుగుతుండు ఇంక మూడు వస్తది నేను మాట్లాడగడ స్పీడ్ బ్రేకర్ల మీద ఎత్తుడు ప్రమోషన్ చేస్తాను పైసలు అడుగుతుండు ప్రమోషన్ చేయడానికి పైసలు అడుగుతా ఆ ప్రమోషన్ చేస్తే పైసలు వస్తే తాని అన్నాక వదులుకున్నాడు అది నేను అడగలే అసలు అబద్ధం మాది కానీ మనం ఫ్రెండ్స్ అట్లా కొత్త మాట మాట్లాడుతున్నాం అరే స్పీడ్ బ్రేకర్ మళ్ళా స్పీడ్ బ్రేకర్ మీద ఎగిరిస్తాడు చూడు చెప్తున్నాడు మొత్తం అరే వెళ్ళావు కానీ మళ్ళా గుత్తా ఎంటున్నాడు జారే ఇక్కడ బైక్ ఆపాడు మనోడు వీడియో ఇక్కడ వీడియో చేయాలంట మనకి ఈ వీడియో చేయాలంటే ఇక్కడ ఆపాడు ఏదో తీద్దామా లేదో చూద్దాం ఉత్తరా లేదా మీరు ఇంక వీడియో చేయాలంట ఈ స్మార్ట్ బైక్కి వీడియో తీయాలంట సరే తీస్తాం ఏ వీడియో ఏముందో తీద్దాం తీసినాక చూద్దాం ఇక రండి మామ తిరగానికి రండి ఇక మీ కొరకి మొత్తం తిరగానికి అయితే వేరే లెవెల్ ఉంది వాళ్ళు వీళ్ళు అని కాదు అందరు రావచ్చు అందరు తిరగచ్చు అరే వీళ్ళు వాళ్ళు వస్తారు అరే ఏమైందిరా బాబు వస్తారా లేదా మీరు వీళ్ళు వస్తాలేమో ఖాళీ టైం వేస్ట్ చేస్తారు ఆ ఫోన్ స్విచ్ ఆఫ్ అయితే తెలుసా ఈ వేరే ఫోన్ ఉంది ఈ ఫోన్లో వీడియో రాదు కరెక్ట్ క్యాలిటీ అరే నడాపా హీరో నీకు ఏ వీడియో తీయరాదా వీడియో కథ కార్ఖానా ఇంక వీడియో వద్దంటే ఏమొద్దంటే మళ్ళీ బండి ఎందుకు కాపీ నీకు ఇక ఆకులు తింటున్నాడు అన్నం తింటే బాబు ఆకైతే ఆకలి ఎందుకు తిన్ను ఇక్కడే మంచి ఉంది ఆ ప్లేస్ ఈయనే మంచి ఉంది ఓ లవ్ వీడియో కంటెంట్ చేద్దామా ఓ లవ్ వీడియో చేద్దాం ఇంక ఫోటో ఇట్లా చేయాలట ఫోటో ఈ పోజ్ చూడు చేస్తున్నాడు ఈ పోజ్ ఇచ్చేదానికి సిగ్గొస్తున్నది ఆయన చూడు ఆయనకి ఏం అర్థం అవుతలేదు వస్తా లేదని ఏ ఒకటే మాట అవసరం వద్దు అంట ఆయనకు తెలుగు రాదు మనకి వీడియో చేయాలంట నేను వస్తాను ఒక 2 నిమిషాలు మళ్ళీ అదే బ్లాగ్లో కంటిన్యూ వెళ్తాం అయిపోయింది మనది షార్ట్ అనేది మొత్తం వీడియో షూట్ అనేది క్లిక్ అయిపోయింది బయలుదేరుతాం ఇక టైం అయిపోయింది 10% ఛార్జింగ్ ఉంది అంటే నడుమా మాత్రం వీడు ఇక్కడే చూస్తుంది ఫిదా అయిపోయింది ఈ ప్లేస్కి మొత్తం బోరింగ్ గిట చూస్తాడేమో బోరింగ్ అన్నీ బంద్ చేయి ముంగాల చూడు కొట్టు బండి ఇది ఆటోడు వస్తాడు మొత్తం ఎక్కడ నడపతాడు చూడు ఆటో మొత్తం ఇక సైకిల్ ఉన్నాడు బయట వస్తుందో లేదో ఏజ్ ఎవరికి ఏం చేసారో వాళ్ళకి 500 వీళ్ళకి ఎవరికి చేస్తే 500 కొట్టిద్దాం ఏం లేదు ఇలా వీడియో పెడితే ముఖం మీద దూరం పోతాడు ఏం లేదు हिंदी अर्थमैत जिंदगी में कोई आया आना भी नहीं जाना भी नहीं जो आता है चले जाता है तो बहुत तकलीफ होता है इसलिए जिंदगी से किसको आने नहीं देना हिंदी अर्थमैत नहीं और जिंदगी में आने के बाद वो जाने के बाद कितना तकलीफ होता है जिसकी जिंदगी जो आया वो चला गया డిప్రెషన్లో మామ ఇప్పుడు నేను వీడియో పని చేస్తా ఘోరంగా शायरी కొడుతున్నాడు जिंदगी भर वो तकलीफें जीते रहते कैसे हुआ क्यों हुआ बोल के नहीं सोचना हो जाता है जिंदगी में कभी अभी मेरे जिंदगी में वैसे ही हुआ है चलो से कावड़
బాబాయ్ హోటల్, ఇది తాజ్ హోటల్. పక్క పక్కన లేటిరు ఏం నడుపుతుందో ఏమో. ముందు పోయొచ్చు కొన్ని వాళ్ళు పెట్రోల్ కావాలంటే బండ్ల చేస్తున్నాం. ఇక ఉరుకుతలేదు. ఏ స్పీడ్ చూడదు. స్పీడ్ చూడాలి సార్ మా వీళ్ళు ఇద్దరు ఊకే కొట్లాడుతారు. ఎందుకు కొట్లాడుతారు ఇద్దరు? నేను ఇప్పుడే క్యాష్ ఫిక్షన్ చేస్తాను. హిందీమే బోల్తాం. ఇప్పుడే చూపిస్తాను. మీరు ఎగిరిపోతాయి. ఇక కనిపిస్తుంది. ఎడికి దొరికిన వచ్చాడు ఇచ్చోడు. ఓడేమో పెట్రోల్ పంప్ అంటే నేనేమో ఇడికి వచ్చాడు.